నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డిని వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డిని వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డిని వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డిని వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, అయితే నటి ప్రత్యూష కేసులో హైకోర్టే విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి నటి ప్రత్యూష తల్లి ఏ విధంగా స్పందించింది, డీటెయిల్స్ ఏంటి? 2002లో సంచలనంగా సృష్టించిన సినీ నటి ప్రత్యూష హత్యకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు యొక్క కీలకమైన తీర్పునిచ్చింది. ముఖ్యంగా చూస్తే సిద్ధార్థ రెడ్డి యొక్క వేసుకున్న పిటిషన్ కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రత్యూష హత్య కేసులో ప్రధాన నిందితుడిగా సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. అయితే గతంలో సంబంధించి నాంపల్లి కోర్టు కూడా ఇందులో అతని పైన 7 సంవత్సరాల శిక్షను కూడా ఖరారు చేసింది. అయితే ఈ యొక్క దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో యొక్క తల్లి సరోజినీదేవి, ప్రత్యూష తల్లి సరోజినీదేవి సవాల్ చేస్తూ హైకోర్టు కూడా వెళ్ళింది. అక్కడ 2.5 సంవత్సరాలు దీనికి సంబంధించి శిక్ష విధిస్తూ హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అతనికి జీవిత ఖైదీ విధించాలంటూ కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ కూడా దాఖలు చేసింది. అయితే సుప్రీంకోర్టులో కూడా దీనిపైన విచారణ కొనసాగింది. విచారణ కొనసాగిన నేపథ్యంలో నవంబర్లో దీనికి సంబంధించి తీర్పును గత సంవత్సరము నవంబర్లో తీర్పును రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు చాలా కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిద్ధార్థ రెడ్డిని వెంటనే 4 వారాల్లో లొంగిపోవాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. అంతేకాకుండా గతంలో ఇచ్చిన హైకోర్టు ఏదైతే 2.5 సంవత్సరాలు యొక్క శిక్షను విధిస్తూ ఖరారు చేసిందో దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అయితే 2002 ఫిబ్రవరి 23వ తేదీన ప్రత్యూష సినీ నటి యొక్క హత్య కేసుకు సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇందులో చూస్తే పెద్దలు దీనికి సంబంధించి అంటే సిద్ధార్థ రెడ్డి ప్రత్యూష ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. అయితే పెద్దలు యొక్క వివాహాన్ని అంగీకరించడం లేదని చెప్పి కూడా ప్రత్యూషతో పాటు సిద్ధార్థ రెడ్డి ఇద్దరు కూడా ఆత్మహత్యానికి పాల్పడినట్లుగా దీనికి సంబంధించి గతంలో వార్తలు కూడా మనకు వినిపించాయి. అయితే వీరిని నాంపల్లి బంజారాస్ కేర్ హాస్పిటల్ తీసుకెళ్తుండగా ప్రత్యూష చనిపోయింది, సిద్ధార్థ రెడ్డి మాత్రం బయటపడ్డారు. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రత్యూషను హత్య చేశారని చెప్పి కూడా తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ కేసుకు సంబంధించి అప్పుడు మంత్రుల కుమారుల పేర్లు కూడా ఉన్నాయని చెప్పి కూడా గతంలో కూడా సంచలనంగా మారింది. అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును యొక్క సిబిఐ కూడా అప్పచెప్పింది. 2000 సంవత్సరం అంటే 2006 సంవత్సరం సంబంధించి కావచ్చు. ఇందులో సుప్రీంకోర్టుకి సంబంధించి కూడా ఇందులో చూసాము. అయితే ఇందులో సిబిఐకి అప్పచెప్పిన దాని తర్వాత సిబిఐ పూర్తిగా ఇందులో విచారణ కొనసాగించి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. అయితే అప్పుడు యొక్క ఛార్జ్షీట్ నేపథ్యంలో నాంపల్లి కోర్టులో కూడా దీనిపైన
విచారణ కొనసాగిన నేపథ్యంలో అతనికి 7 సంవత్సరాల శిక్షను విధిస్తూ కూడా నాంపల్లి కోర్టు శిక్షను ఖరారు చేసింది. దాని తర్వాత ఈ యొక్క నాంపల్లి శిక్ష సంబంధించిన 7 సంవత్సరాలు మాత్రము ఖరారు చేసిన నేపథ్యంలో తల్లి సరోజిని దేవి యొక్క నాంపల్లి శిక్ష 7 సంవత్సరాలు కాదు, అతనికి జీవిత ఖైదీ విధించాలి, ఎందుకంటే తన కూతుని చంపిన కేసులో అతనికి 7 సంవత్సరాలు సరిపోదు అంటూ కూడా తల్లి సరోజిని దేవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన కూడా సుదీర్ఘంగా విచారణ కొనసాగిన నేపథ్యంలో అప్పుడు హైకోర్టు మాత్రము ఇందులో చూస్తే మాత్రం బలమైన సాక్ష్యాధారాలు లేవు కాబట్టి అతనికి 2.5 ఏళ్ల శిక్ష పెంచుతూ 2011 సంవత్సరంలో దీనికి సంబంధించి అటు హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టులో తల్లి సరోజిని దేవి యొక్క పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడ సుప్రీంకోర్టులో కూడా చాలా వాదనలు కూడా కొనసాగాయి. అయితే అతను హత్య చేసిన సంబంధించి బలమైన కారణాలను కూడా దీనికి సంబంధించి సిబిఐ కూడా అక్కడ సాక్ష్యాధారాలు సమర్పించింది. అంతేకాకుండా ఈ కేసులో ప్రత్యక్ష సాక్ష్యాలు కావచ్చు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం కావచ్చు, హత్యకు సంబంధించిన సీన్ ఆఫ్ అఫెన్స్లో ఇలాంటి ఎవిడెన్స్ దొరికాయి. దానికి సంబంధించి అంతా కూడా సుప్రీంకోర్టులో సమర్పించారు. సుప్రీంకోర్టులో కూడా ఈ వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. అయితే సుదీర్ఘంగా కొనసాగిన నేపథ్యంలో ఈ యొక్క తీర్పుకు సంబంధించి గత సంవత్సరం నవంబర్లో రిజర్వ్ చేసింది. దీనికి సంబంధించి అప్పట్లో సిద్ధార్థ రెడ్డి కూడా ఇంకా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే తన పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ఈ యొక్క కేసుకు సంబంధించి తను పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేశారని చెప్పి కూడా అతను ఈ యొక్క పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానిపైన కూడా విచారణ కొనసాగింది. విచారణ అనంతరము ఈ యొక్క పూర్తిగా సిద్ధార్థ రెడ్డి వేసిన పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది. అంతేకాకుండా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లుగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏకీభవించి అతను ఎక్కడున్నా 4 వారాల లోపల లొంగిపోవాలని చెప్పి కూడా ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు గతంలో హైకోర్టు ఏదైతే 2.5 సంవత్సరాలు శిక్ష పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందో దాన్ని సమర్థిస్తున్నామని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఇందులో కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రజెంట్ ప్రత్యూష తల్లి సరోజిని దేవి దీనిపైన ఎలా స్పందిస్తారు అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ప్రత్యూష కేసు సుప్రీంకోర్టులో సంచలనంగా మారేదని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే సిద్ధార్థ రెడ్డి ఇందులో తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసినట్లుగా సరోజిని దేవి ప్రత్యూష తల్లి సరోజిని దేవి కూడా అనేక సార్లు ఆరోపణలు చేసింది. ఎందుకంటే సినిమా పరిశ్రమలో అప్పుడప్పుడే హీరోయిన్గా ఎదుగుతూ ఉన్న నేపథ్యంలో తన కూతుర్ని కావాలని అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పి కూడా గతంలో చాలాసార్లు కూడా తల్లి సరోజిని దేవి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇలా న్యాయ పోరాటం కూడా ఆమె చేసింది. ఇటు నాంపల్లి కోర్టు కావచ్చు, ఇటు హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టులో ఒక న్యాయ పోరాటం చేసి దీనికి సంబంధించి అందులో మాత్రము అతనికి హైకోర్టు గతంలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసిందో దాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. పవన్, అయితే అత్యాచారం హత్య చేసి తన కూతురు ఎవరైతే ఉన్నారో నటి ప్రత్యూషను చంపాడని ఇటు నటి ప్రత్యూష తల్లి పేర్కొంటున్నారు. మరి సుప్రీంకోర్టు ఈ హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ ఈరోజు తీర్పును వెలువరించింది. అయితే కోర్టు ఎలాంటి ఆధారాలను పరిగణలోకి తీసుకొని ఈ తీర్పును సమర్థించింది? అయితే ముఖ్యంగా చూస్తే సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో ప్రధానంగా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేసింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో అప్పుడు మంత్రుల పేర్లు వచ్చాయి కాబట్టి ఈ కేసును సిబిఐకి అప్పచెప్తే ఇందులో ఎవరు కూడా తప్పించుకోవడానికి ప్రమేయం ఉండదు కాబట్టి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా సిబిఐకి అప్పచెప్పింది. సిబిఐ మాత్రము ఇందులో మొదటి నుంచి కూడా పూర్తిగా దర్యాప్తు చేసిన నేపథ్యంలో నాంపల్లి కోర్టులో కూడా ఈ యొక్క సిబిఐ తరఫున దీనికి సంబంధించి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. అయితే ఇందులో చూస్తే మాత్రము నాంపల్లి కోర్టు ఇతనికి ఛార్జ్షీట్ నేపథ్యంలో 7 సంవత్సరాల పాటు శిక్షను ఖరారు చేసింది. కానీ ప్రత్యూష తల్లి మాత్రము 7 సంవత్సరాలు కాదు, అతనికి జీవిత ఖైదీ వేయాలని చెప్పి కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చిందో దాన్ని సవాల్ చేస్తూ 2006 సంవత్సరంలో హైకోర్టు కూడా ఆశ్రయించింది. హైకోర్టులో కూడా దీనిపైన సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. ఎందుకంటే ఒకవైపు సిద్ధార్థ తనకు హత్యకు ఎలాంటి సంబంధం లేదని ఒకవైపు, మరోవైపు అతనికి ప్రమేయం ఉందని చెప్పి తల్లి ఆరోపిస్తున్న నేపథ్యంలో మరొక వైపు, అంతేకాకుండా సాక్ష్యాధారాలు సేకరించి అప్పటికే ఈ యొక్క కోర్టులో సమర్పించిన సిబిఐ ఛార్జ్షీట్ పైన విచారణ కొనసాగింది. ఈ యొక్క విచారణలో భాగంగా చూస్తే సుదీర్ఘంగా విచారణ కొనసాగిన నేపథ్యంలో 2011 సంవత్సరంలో ఇటు సిద్ధార్థ రెడ్డికి బలమైన సాక్ష్యాధారాలు మాత్రం లేవని చెప్పి అప్పటి హైకోర్టు మాత్రము దీనిపైన భావించి అతనికి 7 సంవత్సరాలతో పాటు మరొక 2.5 సంవత్సరాలు శిక్ష విధిస్తూ ఖరారు చేసింది. దానిపైన కూడా సరోజిని దేవి తల్లి ప్రత్యూష సంబంధించిన
ప్రత్యూష తల్లి సరోజినిది మాత్రము ఇతనికి ఖైదీ అంటే జీవిత ఖైదీ విధించాలని చెప్పి కూడా అప్పుడు ఒక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా వెళ్ళిన పరిస్థితి చూస్తున్నాము. అయితే మొత్తానికి మాత్రం సుప్రీంకోర్టులో కూడా పూర్తిగా విచారణ కొనసాగింది. అయితే మొదట నాంపల్లి కోర్టు ఏ గ్రౌండ్స్ తీసుకొని ఒక 7 సంవత్సరాల శిక్ష ఖరారు చేసింది. దాని తర్వాత హైకోర్టు ఏ గ్రౌండ్ లెవెల్స్ తీసుకొని ఒక 2.5 సంవత్సరాల శిక్ష ఖరారు చేసింది. ఈ యొక్క గ్రౌండ్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టు దీనికి సంబంధించి విచారణ కొనసాగించింది. మనం ఎంత చూస్తుంటే దీనికి సంబంధించి పూర్తిగా ఇక్కడ ఛార్జ్షీట్ దాఖలు చేసిన సాక్ష్యాధారాలు కావచ్చు, ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, అంతేకాకుండా హాస్పిటల్లో డాక్టర్ సంబంధించిన ఎలాంటి ట్రీట్మెంట్ తీశారో, అందులో వారికి అప్పుడు ఎలాంటి యొక్క ఆమె పైన అత్యాచారం జరిగింది అని ప్రతి ఒక్క రిపోర్ట్ ఆధారంగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ కొనసాగిన నేపథ్యంలో హైకోర్టు ఏదైతే 2.5 సంవత్సరాలు గతంలో ఇచ్చిన తీర్పును మాత్రం సమర్థిస్తూ ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి మాత్రము ప్రత్యూషకు సంబంధించి మాత్రము తల్లి సంతృప్తి చెందుతుందా లేదా అనేది మాత్రం మరి కొద్దిసేపట్లో కూడా తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, నటి ప్రత్యూష తరపు న్యాయవాదులు ఈరోజు వెలువడిన తీర్పుకు సంబంధించి ఏమంటున్నారు? అయితే ప్రజెంట్ ఇంకా తీర్పు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం వెలువడించింది కాబట్టి దానికి సంబంధించిన కాపీ అంటే ఏ గ్రౌండ్ లెవెల్స్లో సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు జారీ చేసింది, దానికి సంబంధించి ఒక కాపీ తర్వాత ఎలాంటి యొక్క అడ్వకేట్లు స్పందిస్తారని మాత్రం వేచి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసు చాలా సంచలనంగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలు అంటే ఆమె జరిగిన 2002 హత్య అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రత్యూష కేసు అనేక మలుపులు తిరిగిన పరిస్థితి చూస్తున్నాము. అలాంటి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏ గ్రౌండ్ లెవెల్స్ తీసుకొని ఒక తీర్పునిచ్చిందో దానికి సంబంధించి ఒక కాపీ వచ్చింది. దాని తర్వాత అడ్వకేట్స్ కూడా మాట్లాడతారు. పూర్తిగా దీనికి సంబంధించి అప్పుడు మనకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అటు సిద్ధార్థారెడ్డి తరపు న్యాయవాదులు ఏం చెప్తున్నారు? అయితే సిద్ధార్థారెడ్డి తరఫున న్యాయవాదులు మాత్రం ఈ పిటిషన్ పైన అనేకసార్లు వాదనలు వినిపించారు. ఎందుకంటే తన పిటిషన్లో మాత్రం తనకు కావాలనే ఇటు సిబిఐ ఇరికించిందనేది మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. తన కేసుకు కావచ్చు, ఈ హత్యకు సంబంధించి తన ప్రమేయం లేదని చెప్పి కూడా గతంలో అనేక సార్లు కూడా సుప్రీంకోర్టు కావచ్చు, ఇటు హైకోర్టు కావచ్చు, నాంపల్లి కోర్టులో కొంత వాదనలు వినిపించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఆ వాదనలకు సంబంధించిన నేపథ్యంలో మాత్రము ఇటు సిబిఐ కొన్ని ప్రత్యక్ష సాక్ష్యాలు కావచ్చు, అంతేకాకుండా కొంత ఎవిడెన్స్ అన్నీ కూడా కోర్టులో సమర్పించిన దాని తర్వాత ఇందులో మాత్రం సిద్ధార్థారెడ్డి పూర్తిగా అతని ప్రమేయం ఉన్నట్లుగా ఇటు కోర్టు నిర్ధారించిన దాని తర్వాతనే అతనికి ఒక శిక్షలు కూడా ఖరారు చేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే దీనిపైన మరోసారి న్యాయ పోరాటం చేస్తారా లేకపోతే దీనికి సంబంధించి ఏం చేస్తారనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము ఒక 2.5 సంవత్సరాలు హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిందో సుప్రీంకోర్టు కూడా తాజాగా దాన్నే ఒక సమర్థించిందనేది మాత్రం చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా ఖ్యాతనపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి వివేక్ కాన్వాయ్పై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పరస్పర దాడులు నెలకొన్నాయి. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మంచిర్యాల జిల్లా ఖ్యాతనపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి వివేక్ కాన్వాయ్పై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పరస్పర దాడులు నెలకొన్నాయి. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, ఇటు మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంత్రి వివేక్ కాన్వాయ్పై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పరస్పర దాడులు నెలకొని అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? దీపిక, మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో కూడా ఉద్రిక్త వాతావరణం మధ్య కూడా నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అయితే కొనసాగుతుంది. ఇక ఏదైతే ఆ నూతన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం సందర్భంగా కూడా భారీగా కూడా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నటువంటి మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్పై కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేసి ఈ రాళ్ల దాడిలో కూడా కొంతమంది పోలీసులకు కూడా గాయాలైనాయి. ఆ గాయాలను కూడా వాళ్ళని కూడా ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా కూడా ఏదైతే భారీగా కూడా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అదేవిధంగా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి రావడంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అయితే ఇక్కడ అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న నేపథ్యంలో కూడా ఆ స్థానాన్ని ఎట్లనే చేసి కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్న విధంగా కూడా పావులు కలిపినా కూడా పాచికలు పని చేయకపోవడంతో కూడా ఏదైతే ఇక్కడ కొంత కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ముందుగానే ఆందోళనకు దిగినటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా మంత్రి వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా రాళ్లతో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కాన్వాయ్ అడ్డంగిరి కూడా కాన్వాయ్ పై దాడి చేసిన దాడిలో కూడా ఏదైతే ఒక కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాలు జరిగినాయి, మరో కానిస్టేబుల్ స్వల్ప గాయాలు జరిగినాయి. వాళ్ళిద్దరిని కూడా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఏదైతే కౌన్సిలర్లకు సంబంధించి కూడా ఏదైతే ఇటు ఎంపీ ఎమ్మెల్యే ఎంపీ వంశీతో పాటు మంత్రి వివేక్ కూడా తన ఓటు హక్కు అయితే వినియోగించుకుంటా ఉన్నారు. ఇక ఇప్పుడే ఏదైతే కొద్దిసేపటి క్రితం కూడా ప్రమాణ స్వీకారము ప్రారంభమైతే అయ్యింది. ఈ ప్రమాణ స్వీకారం తర్వాత కూడా అది ఎవరు అంటే ఏ పార్టీ మరి పీఠాన్ని కైవసం చేసుకుంటారని అయితే కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో భారీగా కూడా పోలీసులతో మోహరించి ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఇతర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఉద్రిక్త వాతావరణం మధ్య కూడా ఏదైతే ఈ నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అయితే కొనసాగుతా ఉంది. ఏదైతే దాడి చేసిన వారు ఎవరనే దాని మీద కూడా ఇప్పటికే పోలీసులు అయితే వారిని గుర్తించే పని చేస్తున్నారు. గుర్తించిన వెంటనే కూడా కేసులు పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉన్నది. దీపిక, అరుణ్ కుమార్, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉందా? ప్రస్తుతం అయితే పరిస్థితిని అయితే పోలీసులు అయితే అదుపు చేసి ముఖ్యంగా కూడా ఇద్దరు ఏసీపీలతో పాటు డీసీపీ కూడా ఏదైతే ఈ ప్రాంతంలో ఉండి కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఏదైతే దీనికి సంబంధించి కూడా ఏదైతే కొంత ఉద్రిక్త వాతావరణం మధ్య కూడా నిన్న కూడా ఇటువంటి గొడవలతోనే ఆందోళన మధ్యలో కూడా నిన్న ఈ ప్రమాణ స్వీకారం అయితే చేయలేకపోయింది. ఈ రోజు కూడా అధికారులు ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేసి మళ్ళీ ఈ రోజు కూడా నిన్న జరిగినటువంటి పరిస్థితి రిపీట్ అవుతా ఉన్నది. ఇతర ప్రాంతాల నుంచి ఇటు బెల్లంపల్లి కావచ్చు, గోదావరి కాని కావచ్చు, అసవారి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తరలివచ్చి కూడా పరస్పర దాడులకైతే దిగినటువంటి పరిస్థితి కొనసాగింది. ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా పోలీసులు అయితే చెదరగొట్టిన ఒక సందర్భంలో కూడా లాఠీ చార్జ్ చేసి కూడా ఇక్కడ అందరినీ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా ఇప్పటికే గుర్తించి కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మొత్తం కూడా ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పరిస్థితి అయితే కంట్రోల్లో ఉన్నదని మనం చెప్పచ్చు. దీపిక, రైట్ అరుణ్ కుమార్, థ్యాంక్ యూ. బయో ఏషియో సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. Bulk drugs, vaccines and healthcare with us. When leaders from science, AI, biotech, manufacturing and policy meet, it will lead to something extraordinary. I am confident BioAsia held in Hyderabad will be soon recognized like the World Economic Forum organized in Davos. Let me share our vision for Telangana with you. In particular, our vision for the life sciences ecosystem. Recently, we unveiled our vision, Telangana Rising 2047. We want to become a $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047. When I see current trends in life sciences, I can see a need for strong collaboration between research labs, corporates, startups, MSMEs, and government. You want a trusted, stable, and future-ready ecosystem. Telangana offers it. Hyderabad is your answer.
from bulk drugs to biologics, from manufacturing to innovation, from India to the world. Telangana is moving up the value chain. We are not competing only within India, we are competing with top global clusters. Hyderabad has become the world's preferred destination for GCCs. Together, let us make it the world's hub for integrated life sciences. I welcome you to invest here, establish your GCCs, build innovation engines, design molecules and drugs, manage your clinical analytics, build AI platforms, and drive digital manufacturing. My government and officials, our scientists, our skilled youth, and our local businesses will be your partners in success. When we work together, Hyderabad will rise from vaccine capital of the world to become global life sciences capital. Telangana is ready for the world. Telangana means business. Telangana is rising. Join the rise. Jai Bharat, Jai Telangana. Thank you. Thank you very much, sir, for your inspiring words. And as you rightly said, Telangana is ready for the world, right? So, ladies and gentlemen, before we conclude this inaugural ceremony, I would humbly request all our dignitaries to rise up. Let us capture this moment as we are here concluding the inaugural ceremony of BioAsia 2026. Ladies and gentlemen, we would like to take a moment here to express our heartfelt gratitude to all our dignitaries. Our Chief Minister, Sir Revant Reddy Garu, thank you so much for your precious time. Sridhar Babu Garu, thank you so much for being here. Ladies and gentlemen, esteemed personalities who have spared their valuable time to be with us today, each of you, through your presence, have added an immense value to this inaugural ceremony. So thank you each and everyone seated over here to make this inaugural ceremony special. Of course, highlighting our presence of dignitaries. Thank you very much once again. And I also humbly request our guests to be seated so that we move on to the next phase of BioAsia. And thank you once again to all the dignitaries for your time. Ladies and gentlemen, I humbly request you to please take your seats as we are just about to transition in our next segment of the program. Moving ahead in this exciting journey of BioAsia 2026. Now we shift our focus to the much నిర్మల్ జిల్లా ఖానాపూర్లో పోలీసులు భారీగా మోహరించారు. కాసేపట్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఏఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ఫ్లాగ్ మార్చ్ చేశారు.
ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. వార్డు సభ్యుల ద్వారా పరోక్ష పద్ధతి ద్వారా ఎన్నిక ఉంది. నిన్న కోరం లేక అది వాయిదా పడింది. ఈరోజు దానికి కావాల్సిన బందోబస్తు ఏర్పాట్లన్నీ ఏఎస్పీ నిర్మల్ సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. సో అన్నిటికీ మాకు కావాల్సిన అన్ని రకాలుగా కూడా మేము ప్రాపర్గా బందోబస్తు చేశాము. ఏ రకమైన వాంఛనీయ సంఘటనలు జరగకుండా కఠినంగా చర్యలు తీసుకుంటాము. తర్వాత ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది గమనించి ప్రవర్తించాలని కోరుతున్నాను. మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు నిర్మల్ జిల్లా ఖానాపూర్లో పోలీసులు భారీగా మోహరించారు. కాసేపట్లో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఏఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ఫ్లాగ్ మార్చ్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ దీపిక. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ లో గంటకు ఉత్కంఠ భరితంగా సాగుతుంది. యాక్చువల్ గా ఇక్కడ 12 వార్డ్స్ ఉంటాయి. వార్డులకు గాను మ్యాజిక్ ఫిగర్ 7 సీట్లు ఎవరికి రాకపోవడంతో ఈ ఉత్కంఠ భరితంగా నిలుస్తుంది. బీజేపీకి 4, బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ కు 4, మొత్తం బీజేపీకి 4, బీఆర్ఎస్ కు 4, కాంగ్రెస్ 4. ఈ 12 సీట్లకు మంచికి 4 రావడంతో మ్యాజిక్ ఫిగర్ 7 రావడానికి చాలా కష్టమవుతుంది. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీకి లొంగ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళను ఇద్దరిని లొంగ తీసుకోవాలని చెప్పేసి ప్రలోభాలు పెడుతున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా బీజేపీ కూడా ప్రలోభాలకు పెడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఎవరు కూడా నిన్న జరగవలసింది ఎవరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు అనారోగ్యం కారణంగా రాలేకపోయారు. మళ్ళీ ఈ రోజు కూడా అస్సలు తెలియని పరిస్థితి ఉంది. ఈ రోజు అమావాస్య అది కూడా ఒక సెంటిమెంట్ గా ఫీల్ అయి రావడం లేదని తెలుస్తుంది. నిన్న కాంగ్రెస్ సంబంధించిన 3 వార్డు మెంబర్లు మళ్ళీ ప్లస్ ఒకటి స్వతంత్ర అభ్యర్థి నిన్న ప్రమాణ స్వీకారం చేసిండు. కానీ ఇంకా ఇప్పుడు రాలేదు. అయితే ఈ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చిండు. ఒకటి ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విపు, ఇంకోటి భూపతి రెడ్డి ఎమ్మెల్యే, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే. వీళ్ళు ఇద్దరు కాంగ్రెస్ యొక్క వ్యవహారాన్ని చూడడానికి నియమించిండు. అట్లనే బీఆర్ఎస్ కు ఇన్ఛార్జిగా అనిల్ జాదవ్ బోత్ ఎమ్మెల్యేను నియమించిండ్రు. ఎట్టి పరిస్థితుల్లో కౌన్సిల్ జారిపోతుందని చెప్పేసి చూస్తున్నారు. అయితే ఈ 3 పార్టీలు మేము సీట్లు చేసుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ ప్రయత్నం అయితే జోరుగా సాగుతుంది. అయితే ఇదే విషయాన్ని మన ఎట్లన్నా గొడవ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ పోలీస్ బందోబస్తు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడే ఎస్పీ జానకి శర్మ గారు వచ్చి మీ ప్రజలు మాకు సహకరించాలి, ఓటు సజావు జరగాలని చెప్పేసి కూడా ఎస్పీ జానకి శర్మ గారు కోరడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ రోజు జరిగే అవకాశం అయితే చాలా తక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే అమావాస్య ఒక సెంటిమెంట్ గా ఇప్పటికి రాలేదు. ఇప్పటికి 10:30కి వచ్చే వాళ్ళు ఇప్పటికి కూడా రాలేదు. మరి ఈ రోజు జరగదని ఉత్కంఠ భరితంగానే కొనసాగుతుంది దీపిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. కల్తీ నెయ్యిపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఇంద్రపూర్ డైరీ నెయ్యి సరఫరాపై వైసీపీ వాయిదా తీర్మానం అందజేశారు. వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీంతో చైర్మన్ పోడియాన్ని వైసీపీ సభ్యులు చుట్టుముట్టారు. వైసీపీ సభ్యుల ఆందోళన మధ్య మండలి వాయిదా పడింది. లడ్డూల విషయంలో చేసిన పాపాల నుంచి
హిందూ సాంప్రదాయాల మీద హిందువుల నామక అదే సార్ అలా కాదండి. ఇప్పుడు వేరే పార్టీ మాట్లాడినప్పుడు మీరు గొడవ చేసి ఎల్ఓపి గారు మాట్లాడినప్పుడు మీరు పోడియం మీద ఉండి సౌండ్ లేకుండా ఉంటే అది నేను ఎలా చేయను. మీరు దిగండి దిగండి దిగిన తర్వాత ఎల్ఓపి గారు మాట్లాడతారు. దిగండి గౌరవించండి ఎల్ఓపి గారిని. ఇప్పుడు మీరు హౌస్ గౌరవించే వాళ్ళైతే మీరు కింద దిగండి. మీరు కింద దిగండి దిగండి. మీరు దిగితే ఎల్ఓపి గారు మాట్లాడతారు. మీరు అలా మీరు దిగాలి దిగాలి మీరు దిగాలి దిగాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏపీ శాసన మండలి వాయిదా పడింది, డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ఏపీ శాసన మండలిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి హిందూపూర్ నెయ్యి పేరుతో హెరిటేజ్ కి సంబంధించినటువంటి నెయ్యిని సరఫరా చేస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి శాసన మండలిలో చర్చించాలంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. అయితే శాసన మండలి సమావేశం అయిన తర్వాత మండలి చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం ఏదైతే ఉందో దాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ పోడియం ముందు ఆందోళనకు దిగారు. మండలి చుట్టుముట్టి సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హిందూపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ నెయ్యిని సరఫరా చేసినటువంటి విధానం ఏదైతే దీనిపైన చర్చించాలంటూ కూడా పట్టుపట్టినటువంటి పరిస్థితి. మరోవైపు మండలి చైర్మన్ వైసీపీ ఎమ్మెల్సీలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీలు అందరూ కూడా తమ తమ సీట్లలో కూర్చోవాలి, సభా సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలంటూ పదే పదే విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీలు పోడియం ముందు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో, పోడియం పైకెక్కి ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో శాసన మండలిని 5 నిమిషాల పాటు వాయిదా వేయడం జరిగింది. ఇక మరి కాసేపట్లో తిరిగి మండలి ప్రారంభం కాబోతుంది. అయితే శాసన మండలి తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ఈ హెరిటేజ్ నెయ్యి అంశానికి సంబంధించి మండలిలో ఈ రోజు చర్చించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇటీవల కాలంలో తిరుమల లడ్డు అంశంలో రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇటీవల కాలంలో హిందూపూర్ డైరీ నుంచి తిరుమలకు నెయ్యి సప్లై అవుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంది. ఈ విమర్శల నేపథ్యంలోనే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి సంబంధించి శాసన మండలిలో చర్చ జరపాలంటూ కూడా వాయిదా తీర్మానం అయితే ఇచ్చింది. ప్రస్తుతం శాసన మండలి వాయిదా పడింది. తిరిగి మరి కాసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీక్ష. రైట్ రమేష్, థ్యాంక్ యూ. తెలుసుకున్నారు హెరిటేజ్ మూలంగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏం నష్టం జరిగిందో చెప్పమని చెప్పండి ఎల్ఓపి గారు కానీ లేకపోతే సభ్యులు కానీ. కేవలం వాళ్ళు టీటీడీ లడ్డూల విషయంలో చేసిన పాపాల నుంచి హిందూ సాంప్రదాయాల మీద హిందువుల నామక అదే సార్ ఇబ్రహీంపట్నం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్నటి ఉద్రిక్తతలతో ఎన్నిక ఇవాల్టికి వాయిదా పడింది. 2 కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారని ఫిర్యాదులు అందాయి. అయితే నిన్న సాయంత్రం 3వ వార్డు కౌన్సిలర్ మురళీకృష్ణ ప్రత్యక్షమయ్యారు. 19వ వార్డు కౌన్సిలర్ యాదగిరి మిస్సింగ్ పై కేసు నమోదైంది. ఇవాళ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇబ్రహీంపట్నంలో మొత్తం 24 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2 స్థానాలు గెలిచాయి. ఒక స్థానంలో ఇండిపెండెంట్ గెలిచారు. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.